డబ్బు అప్పు తీసుకొచ్చి ఈ కొబ్బరికాయలు కొట్టి పెట్టుకున్నాను తండ్రి. దీన్ని దినదిన ప్రవర్తమానం అయ్యేది చేయి తండ్రి. రండి కొబ్బరికాయలు 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 కొబ్బరికాయలు. బాబా కాయ ఎంత? 10 రూపాయలు. ఏంటి కాయ ఎంత ఉంది? రేట్ అంత చెప్తావేటి? నీ వయసు ఎంత? 62. నువ్వు ఎంత ఉన్నావు? నీ వయసు ఎంత ఉందండి? ఇదిగో 10 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళు. ఇదిగా స్వామికి మొక్కున్నాను. కాయ సరిగ్గా 2 చెక్కలు అవ్వాలా. వంకర టింకరగా పగిలింది అనుకో నీ బుర్ర చెక్కలు అయిపోద్ది. అబ్బా ఫస్ట్ కస్టమర్ ఇలాంటి వాడు దొరికాడేంటి? ముందు ముందు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటో. దేవుడా నువ్వే కాపాడాలి నాయనా, నువ్వే కాపాడాలి. శివాయ సాంబాయ శాంతాయ ఏ పరమాత్మ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మల్లన్న నా పనులన్నీ అయిపోతే నీకు 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. మళ్ళీ కొడతావుంటాయా? డబ్బులు ఇవ్వకుండా కొబ్బరికాయలు పని కొడతావుంటాయా? ఇదిగో ఫ్రీగా కొడతానని మొక్కుకున్నాను నాయన. ఫ్రీగా కొడతాను మొక్కున్నావా? ఫ్రీగానే కొట్టవయ్యా. నా కొబ్బరికాయలకి డబ్బు ఇవ్వు. అయ్యో కొబ్బరికాయలకు డబ్బులు ఇస్తే పాపం వస్తుంది. ఎందుకు పాపం వస్తుందయ్యా? నేను కొబ్బరికాయలు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. నా కొబ్బరికాయలకి డబ్బులు ఇచ్చేసి నువ్వు ఫ్రీగా దేవుడు కొట్టేసి. కాదు నాయన, నేను కొబ్బరికాయలు కొట్టేది ఎవరికి? దేవుడికి. మరి డబ్బులు ఇచ్చి కొంటే పాపం వస్తుంది కదా. పాప నాకెందుకు వస్తుందయ్యా? నా కొబ్బరికాయలకి నా డబ్బులు ఇచ్చాయి. డబ్బులు వద్దు నాయనా, ఫ్రీగా కొట్టని. ఇది మొక్కు. ఏంటో చెప్తే వినవు నువ్వు. అది నా మాట, నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఫ్రీగా కొడతానని మొక్కున్నాను కదా. ఫ్రీగా కొట్టేది నేనేమో డబ్బులు పెట్టి కొబ్బరికాయలు తెచ్చి వ్యాపారం పెట్టుకుంటే నువ్వు ఫ్రీగా కొడతావా? ఫ్రీగా కొడతావా? ఫ్రీగా కొడతావా? శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నాయనా నాయనా. అయ్యో వీడి దుంప దగ్గర వీడెక్కడ దొరికాడరా బాబు? శుభమంటూ షాప్ పెట్టుకుంటే వాడేమో అలాగా, వీడేమో ఇలాగా. చిచ్చి చిచ్చి చిచ్చి. కొబ్బరికాయలు 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 కొబ్బరికాయలే. స్వామి శివా పరమేశ్వర, ఒంటి నిండా గంధం పూసుకుని బొట్టు పెట్టుకుని ఒక పవిత్రమైన వ్యక్తి వస్తున్నాడు తండ్రి. ఇతనితోనైనా నా వ్యాపారం అద్భుతంగా జరిగేది చూడు తండ్రి. ఓం నమః శివాయ. కొబ్బరికాయ ఎంతకిస్తుండా? 10 రూపాయలకండి. అట్ట కాదు గానీ ₹1 తీసుకో. రూపాయ? ఓ పని చేయండి స్వామి. చెప్పు. ₹1 బిళ్ళ తెచ్చి దానికి బొక్క పెట్టి దాని నిండా గంధం రాసి మొలతాడు కట్టుకో. ఎవడాయా నువ్వు? ₹1 ఏంట్రా? అర్థం లేకుండా మాట్లాడతావు. పోనీ ₹2 చేసుకో. ₹2 ఏంట్రా? ₹8 చేసుకో. అట్ట కాదు గానీ ₹2. ₹2 ఏంట్రా? పోనీ ఇంకో ₹3 చేసుకో. తప్పస్తా నిన్ను. ఎలా కొబ్బరికాయలు లేదు. సరే గానీ ఈ చేత్తో కొబ్బరికాయ అబ్బాయి. అలాగే పక్కరా. శంకర డబ్బులే బయలుటోడివే. నీ చేత్తో కొబ్బరికాయ నాకు ఇచ్చి డబ్బులు అడుగుతావేంది? డబ్బులు డబ్బు అట్ట అడగకూడదు. నీ చేత్తో ఇచ్చుండవు కదా. వదిలే బయలుటోడివే. రే ఇది నీకు లాభం లేదురా భగవంతుడా. ఈ కొబ్బరికాయల వ్యాపారం ఇలా చేసావేమయ్యా? కాయ 2 చెక్కలు అవ్వాలన్నాను, 20 మొక్కలైందటే. ఇలారా ఎలా కొట్టావురా? ఎలా కొట్టడం అంటే నా నెత్తి మీద కాదురా, ఎక్కడ కొట్టావు? నేల మీద కొట్టినాను. నేల మీద కొడితే పగిలిపోదేటి. ఓ పని చేయి, ఇంకో కొబ్బరికాయ తీసుకొని నెత్తి మీద కొట్టుకురా, 2 ముక్కలు అవుద్ది. మీరెక్కడ దొరికారా బాబు నాకు? చిచ్చి చిచ్చి చిచ్చి. ఒకడొచ్చాడు, వాడేమో వాడొకడు. ఇంకొకడు వచ్చాడు, చీప్ గా కొబ్బరికాయలు ఇమ్మంటాడు. ఇంకొకడు వచ్చాడు, వీడేమో కొబ్బరికాయ ముక్కలు ముక్కలైందంటాడేంట్రా? ఒరే సుబ్బయ్య, నీకు ఈ కొబ్బరికాయల వ్యాపారం వచ్చిరాదురా. శుభ్రంగా ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తినరా సిగ్గు లేకుండా. నీకు కొబ్బరికాయలు వద్దు, ఈ వ్యాపారం వద్దు, ఈ కొబ్బరికాయలు వద్దు, గిబ్బరికాయలు. అమ్మా అమ్మా.